అసలు కుంభమేళా అంటే ఏంది? కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక ఉత్సవం. పురాణ కథ ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం మహాయుద్ధం జరిగింది. దీనికోసం వాసుకి అనే పాముని తాడుగా మందార పర్వతాన్ని గడగడలా ఉపయోగించారు. ఇలా సముద్రాన్ని కలిపినప్పుడు మొదటగా విషం బయటకు వచ్చింది. ఈ విషాన్ని ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంది. అప్పుడు ఆ విషాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. తరువాత వచ్చిన అమృతాన్ని అశ్రుల నుంచి రక్షించడానికి శ్రీ విష్ణువు మౌని అవతారాన్ని తీసుకున్నాడు. అశ్రుల మొహానికి ఆకర్షణానికి బలహీనులుగా ఉంటారు తెలిసిన శ్రీ విష్ణువు అందమైన స్త్రీగా మారి మోహిని రూపాన్ని తీసుకుని అమృతాన్ని జాగ్రత్తగా పెట్టారు. సమయంలో అమృతం 4 చోట్ల పడిపోయింది. అదే హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని. ఈ ప్రదేశంలోనే కుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి, పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి, అర్ధ కుంభమేళా 6 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. తదుపరి పూర్ణ కుంభమేళా 2037లో జరుగుతుంది. అర్ధ కుంభమేళా 2031లో జరుగుతుంది. ఈ ఉత్సవ సమయాన్ని సూర్యుడు, చంద్రుడు, గురు గ్రహాల స్థానాల ప్రకారం నిర్ణయిస్తారు. ఈ మహోత్సవంలో హిమాలయాల నుంచి వచ్చిన సాధువులు, అఘోరాలు, ఎప్పుడు కనిపించని యోగులు కూడా కనిపిస్తారు. హర హర మహాదేవ్ శంభో శంకర. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులు ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మగుమాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు నుండి విముక్తి లభిస్తుందని హిందువులు పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29 బుధవారం నాడు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మగుమాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మగు అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలను పిండ ప్రదానం చేస్తే వారు పితృదోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదే విధముగా మౌని అమావాస్య నాడు దానం చేయడము శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడు వచ్చిన మౌని అమావాస్య మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు. మౌనము అంటే భావ్య మౌనము కాదని, అంతర్గత మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతుంటాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉందని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యము అలవాటవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అలవాటవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. హర హర మహాదేవ్ శంభో శంకర. నా దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక సముదాయం నా దేశంలో జరిగే కుంభమేళం అని అన్నప్పుడు నా రోమాలు నిక్కబుచ్చుకుంటాయి. పాశ్చాత్య దేశాలు నా దేశం యొక్క సంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆనంద బాష్పాలు వ్యక్తపరుస్తుంటే హిందూ వ్యతిరేకులు చూస్తే ఎంతో అసహ్యం వేస్తుంది. 144 ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళంలో పాల్గొన్న నాగసాధువులు, పీఠాధిపతులు, అఘోరాలు చూస్తుంటే నా సనాతన ధర్మం ఎంత గొప్పగా పూజించబడుతుందో అన్న ఆలోచన నా గుండెను గర్వముతో నింపుతుంది. ఎందుకు ఈ కుంభమేళా ఇంత విశిష్టత? అఫ్కోర్స్ దాని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లోనే చాలా పేజీలు ఉన్నాయి. కానీ నన్ను బాధ పెట్టేది అనదర్ సైడ్ ఆఫ్ కైండ్కు ఉన్న సోకాల్డ్ ఇంటెలెక్చువల్ వాళ్ళకు కుంభమేళా అనేది అనవసరమైన ఖర్చు అని, పర్యావరణానికి హానికరమని హిందువులందరూ అంధభక్తులని అభిప్రాయం చాలా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు చెప్పేది ఒకటే, నా సనాతన సాధారణ ప్రతి కార్యక్రమంలో ఒక సైంటిఫికల్ రీసెర్చ్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది. ఇది కదరా నా భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అది కొంతమందికి కనబడదు. కోట్ల మంది భక్తులు కుంభమేళలో పాల్గొనడం వల్ల సామూహిక మనోశక్తి అంటే కలెక్టివ్ కాన్షియన్స్ ప్రారంభం ఉంటుంది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ మనసులో పెరుగుతుంది. ఇది సైకాలజీ. కొన్ని సైంటిఫికల్ రీసెర్చ్ ప్రకారం గంగలో లివింగ్ బ్యాక్టీరియా అంతమర్చే శక్తి ఉంది. ఇది వాటర్లో ఉన్న వైరస్ ఫేస్ వల్ల జరుగుతుంది. దానివల్ల కోట్లాది మంది పుణ్యస్థానాలు చేసినా ఇలాంటి రోగాలు రాకుండా వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇది బయాలజీ. కుంభమేళా సమయంలో గ్రహాల స్థితి ఆధారంగా నిర్ధారించబడుతుంది. ఆ కుంభమేళం నాడు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే నిర్దిష్ట రాశిలో ఉండటం వల్ల పున్నమి నాట ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర శక్తిని, మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఇది ఆస్ట్రానమీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఖర్చు కాదు, ఇది ఆర్థిక వ్యవస్థను బలపరిచే ఒక అవకాశం. కుంభమేళా సమయంలో లోకల్ బిజినెస్, టూరిజం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. 2025 కుంభమేళాలో 46 డేస్లో 3 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు అంచనా. ఇది ఎకనామీ. సో విమర్శలు చేసే ముందు దాని వెనుక విశ్వాసాన్ని, సైన్స్ని, కల్చర్, హెరిటేజ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఫైనల్గా మన కుంభమేళం కేవలం హిందువులు మాత్రమే కాదు, ఇది మహా మానవ విలువలను సంబంధించిన పండుగ. ఈ కుంభమేళం కేవలం
ఆచారం ప్రకారమే కాదు, ఇది భారతీయ జీవితం. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మన హిందువులందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని.